అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి మార్చి 2 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేక లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురు వచ్చే శివశక్తి రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో సహా ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటల పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతంలో వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం చెప్తారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణము తాంత్రిక విద్య ద్వారా చేస్తారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురువుగారి దగ్గర కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారు రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము ఈ రాశి వాళ్ళు రేపటి రోజున వివాహ ప్రయత్నాలు ఏమైనా ఉంటే కనుక రేపటి రోజున ప్రతిపాదనల విషయంలో తొందరపడకండి. రేపటి రోజున మీరు మీకోసం అదనపు అంటే రేపటి రోజున ఎన్నికలు కూడా మీరు అదనపు టయాన్ని ఖచ్చితంగా పాటించాలండి. ఎందుకంటే కేటాయించుకోవాల్సిందనమాట. ఎందుకంటే రేపటి రోజున ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలు ఉన్నట్లయితే కనుక దాని పరంగా రేపటి రోజు మీకు కొంచెం అంటే అనుకున్న సంఘటనలు అయితే లేవు. రేపటి రోజు మీరు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు కూడా ఎదుర్కోబోతున్నారు. పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీరు మీ కార్యాలయంలో రాజకీయాల బాధితులుగా మారవచ్చు. మీ సహాయకారిగా మరియు మంచి ప్రవర్తనను ప్రజలు అనవసరంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రేపటి రోజున మీకు మనశ్శాంతి, ఆర్థిక అవగాహన మరియు ఆత్మవిశ్వాసంపై దృష్టి పెట్టాలి. 4వ ఇంట్లో ఉన్న చంద్రుడు కుటుంబ భద్రత మరియు భావోద్వేగ సమతుల్యతను అందిస్తున్నాడు. తద్వారా మీరు ఇంట్లో సంతోషంగా ఉంటారు. మీ యొక్క కెరియర్లు మరియు ప్రశాంతంగా స్థిరపడతారు మరియు మీ నిర్ణయాలు ప్రభావవంతంగా ఉంటాయి. ప్రేమ సంబంధాలు రేపటి రోజున భద్రత మరియు సౌకర్యాన్ని అందించే భాగస్వామికి మీరు దగ్గరగా అయితే ఉంటారండి. బహిరంగ సంభాషణ అపార్థాలు తొలగిస్తుంది. మీరు మీ అందరి దృష్టి కేంద్రంగా ఉంటారు. కానీ కుజుడు మరియు రాహు కలయిక మిమ్మల్ని కొంచెం అశాంతి లేదా దూకుడుగా చేస్తుంది. ఆర్థికంగా పొదుపుపై దృష్టి పెట్టండి మరియు సాంప్రదాయ పెట్టుబడి పద్ధతులను అవలంబించండి. శక్తి స్థాయిలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి సాయంత్రము సైక్లింగ్ లేదా ఏదైనా సరే నడక మీ ఆరోగ్యం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశి స్త్రీలు రేపటి రోజున భావోద్వేగ సమతుల్యత మరియు కుటుంబ బాధ్యతలపై దృష్టి పెట్టవలసిన రోజు. రేపటి రోజున సంబంధాల్లో గృహం మరియు భావోద్వేగ సమస్యలు ముఖ్యంగా ఉంటాయి. వివాహిత స్త్రీల జీవితాల్లో ఇల్లు, భద్రత మరియు భవిష్యత్తు గురించి చర్చలు జరగవచ్చు. సంబంధం రేపటి రోజు స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి వాదనలను నివారించండి. అవివాహిత మహిళలకు కుటుంబం ద్వారా సంబంధం ఏర్పడే అవకాశం ఉంది. ఏ నిర్ణయం తీసుకున్నా మానసిక పరిణతికి ప్రాధాన్యత ఇవ్వండి. రేపటి రోజున వ్యక్తిగత బాధ్యతలు పనిని కప్పివేయవచ్చు. ఇంటి నుండి పనిచేయడము లేదా రియల్ ఎస్టేట్, విద్య, ఇంటీరియర్స్ వంటి రంగాల్లో లాభాలు సాధ్యమే. ఆఫీసులో భావోద్వేగ ప్రతిచర్యలు ఇవ్వడం మానుకోండి. సీనియర్తో సమతుల్య సంభాషణ నిర్వహించండి. మీరు మీ ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తుంటే తొందరపడకండి. ఇల్లు లేదా ఆస్తికి సంబంధించిన ఖర్చులు తలెత్తవచ్చు. ఆస్తి కొనుగోలు, అమ్మకం లేదా మరమ్మతుకి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉందండి. సురక్షితమైన పెట్టుబడి ఎంపికలను ఎంచుకోవడం అయితే మంచిది. మీరు కుటుంబ సభ్యునికి ఆర్థిక సహాయం అందించాల్సి రావచ్చు. అనవసరమైన ఖర్చుల్ని నివారించండి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. రేపటి రోజున ఈ రాశి వారికి కొన్ని చిన్న చిన్న సవాలు తలెత్తవచ్చు. పనిలో ఒక సహోద్యోగం మీకు వ్యతిరేకంగా వాతావరణం సృష్టించడానికి ప్రయత్నించవచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా పెరిగిన ఖర్చులు కొంత ఆందోళన కలిగిస్తాయి. కాబట్టి అనవసరమైన ఖర్చులు నివారించండి. మీ పిల్లల నుండి వచ్చే వార్తలు కొంత బాధను కలిగించవచ్చు. కానీ ఓపికగా ఉండండి. గతంలో జరిగిన తప్పు గురించి నిజం వెల్లడించడం వల్ల ఆత్మ పరిశీలన జరుగుతుంది మరియు మెరుగుదలకు అవకాశం లభిస్తుంది. మీ ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. స్థిరమైన ఆలోచనలతో ముందుకు సాగాలి. ఎలాంటి పరిస్థితులనైనా మీ విలువలు వదులుకోరు. తీసుకునే ప్రతి నిర్ణయంలో ఆచితూచి వ్యవహరించారు. మీ ధైర్యం మీకు సమాజంలో గౌరవాన్ని ఇస్తుంది. కోర్టు వ్యవహారాలు 3 వంతులు మీకు అనుకూలంగా ఉండే అవకాశం కూడా ఉందండి. గతంలో నిలిచిపోయే న్యాయ విశేషాలు ఇప్పుడు మీకు అనుకూలంగా వదులుతాయి. ఆర్థిక పరంగా కొంత ఊరట లభిస్తుంది. వృత్తి రంగంలో మీ పట్టుదల ఫలితాలు అందిస్తుంది. శుభ ఆహ్వానాలు అందుకొని ఆనందం పొందుతారు.
కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ప్రేమ సంబంధాల అవగాహన పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సఖ్యత ఉంటుంది. ఆరోగ్యపరంగా సాధారణ స్థితి కొనసాగుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయాలు మీవేనండి. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున కొత్త అవకాశాలు మరియు ఉత్సాహాన్ని సూచిస్తాయి. మీ సామాజిక జీవితం వృద్ధి చెందుతుంది మరియు మీరు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ప్రత్యేక క్షణాలను కూడా ఆస్వాదించగలుగుతారు. మీ ఆలోచనలు వినూత్నంగా అయితే సృజనాత్మకంగా ఉంటాయి. మీ యొక్క ప్రయత్నాలు విజయం సాధించడంలో మీకు సహాయపడతాయి. రేపటి రోజున మీ కృషి మీ కెరీర్లో ఫలితం మరియు మీ సహోద్యోగులతో మీరే ప్రశంసించబడుతుంది. రేపటి రోజున మీకు అన్ని రకాలు కూడా ముందుకు సాగడానికి సహాయపడుతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. కొన్ని ఊహించని ఖర్చులు తలెత్తవచ్చు కాబట్టి పొదుపుపై దృష్టి పెట్టండి. మీ ఆరోగ్యం కోసం సమతుల్య దినచర్యను నిర్వహించండి. యోగా లేదా ధ్యానం ద్వారా మీరు మానసిక శాంతిని సాధించవచ్చు. స్థిరంగా శాంతి సాధించవచ్చు ఉండటానికి మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి ఈ సమయం. రేపటి రోజున సద్వినియోగం చేసుకోండి. మీ అంతర్గత శక్తిని గుర్తించండి మరియు దాన్ని తెలివిగా ఉపయోగించుకోండి. ఇది మీకు సానుకూల సమయం. ఓపికగా ఉండండి మరియు సమతుల్యతను కాపాడుకోండి. గతంలోని ఏదో ఒక విషయం బయటపడవచ్చు, కానీ ఈసారి అది స్పష్టత తెస్తుంది. గందరగోళాన్ని కాదండి, ఇది క్షమాపణ, అంగీకారం మరియు కొత్త ప్రారంభానికి సమయం. భావోద్వేగ పరంగా ఇది పునర్జన్మలు అనిపించవచ్చు. మీ అంతర్గత స్వరాన్ని వినండి మరియు మార్పుకు సిద్ధంగా ఉండాలి. మీరు మొండితనాన్ని వదులుకోవాలి. అధిక భావోద్వేగం మానసిక అసౌకర్యాన్ని కలిగిస్తుంది. మీ సామాజిక స్థితిని రాజీ పడకుండా జాగ్రత్త వహించండి. ఇల్లు మరియు ఆస్తికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండటానికి రేపటి రోజున మంచి రోజుగా ఉంది. మీరు మీ తల్లి నుండి ప్రయోజనం పొందుతారు. రేపటి రోజున జ్ఞానం సంపాదించడానికి అనుకూలమైన రోజుగా ఉంది. ఆర్థిక ఏర్పాట్లు కూడా బాగా జరుగుతాయి. పెండింగ్లో ఉన్న పనులు రేపటి రోజున పరిష్కారం అవుతాయి. ఆధ్యాత్మిక కార్యకలాపాలపై మీ యొక్క ఆసక్తి పెరుగుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి శుభవార్త అందుతుంది. మీ ప్రతిభ మరియు వ్యక్తిత్వం ప్రశంసించబడుతుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రణాళికలను అమలు చేయడంలో ఆలస్యం చేయవద్దు. త్వరగా నిర్ణయాలు తీసుకోండి. కొన్ని అనవసరమైన మార్పులు పెరుగుతాయి. మార్పు కోసం ప్రణాళికలు చర్చించబడతాయి. పెండింగ్ చెల్లింపులను సకాలంలో క్లియర్ చేయడానికి ప్రయత్నించండి. ఉద్యోగులు తమ కష్టం తగిన ఫలితాన్ని చూస్తారు. జీవిత భాగస్వాముల మధ్య సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. ఇల్లు ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ భాగస్వామికి బహుమతి ఇవ్వడం వల్ల సంబంధం యొక్క మాధుర్యం పెరుగుతుంది. మానసిక మరియు శారీరక అలసట కొనసాగుతుంది. శక్తిని కాపాడుకోవడానికి కోపం మరియు ఒత్తిడి నివారించండి మరియు క్రమం తప్పకుండా విశ్రాంతి తీసుకోండి. రేపటి రోజున మీ మనసు కొంచెం సంచరించే అవకాశం ఉంది కాబట్టి మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడం ముఖ్యం. అనవసరమైన చింతలను నివారించండి మరియు సానుకూల మనస్తత్వంతో రోజును ప్రారంభించండి. ఓర్పు మరియు సమయం రేపటి రోజున మీ విజయానికి కీలకమని నిరూపించబడుతుంది. మీ వైవాహిక జీవితంలో మాధుర్యం పెరుగుతుంది. ఈ రాశి వారు రేపటి రోజున మానసికంగా రీఛార్జ్ అవ్వడానికి మీ ఇంటిని అలంకరించుకోవడానికి ఇది గొప్ప రోజు అండి. మీ సొంత రాశిలో కుజుడు మరియు రాహు కలయిక మిమ్మల్ని ఆందోళనకు మరియు అశాంతికి గురిచేస్తుంది. ఆకస్మిక కోపం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాదనలకు దూరంగా ఉండండి. మీరు రేపటి రోజున సమర్థవంతమైన నాయకత్వం ప్రదర్శిస్తారు. రేపటి రోజున ప్రయత్నించే పద్ధతులకు కట్టుబడి ఉండండి. గృహాలంకరణకు డబ్బు ఖర్చు అవుతుంది. కొత్త ప్రయోగాలు వండే పెట్టుబడులు నివారించండి. రేపటి రోజున తలనొప్పి లేదా వేగవంతమైన హృదయ స్పందన సంభవించవచ్చు. గడ్డి మీద చెప్పులు లేకుండా నడవడం ప్రయోజనకరంగా ఉంటుంది. బంధువులకు సంబంధించిన కొన్ని వ్యవహారాలను పర్యవేక్షించాల్సి వస్తుంది. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ అందరి విశ్వాసాన్ని పొందుతారు. మీ సూచనల సమస్యలకు సరైన పరిష్కారం అందిస్తుందండి. ఇంటి వాతావరణం క్రమంగా స్థిరపడుతుంది. ఇంటర్వ్యూలలో విజయం సాధించే సూచనలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయి. మీ ప్రతిభను గుర్తించి మంచి అవకాశాలు మీ ముందుకు వస్తాయి. వృత్తి రంగంలో ఎదుగుదలకు మార్గం సుగమవుతుంది. ఆర్థికపరంగా స్థిరత్వం కొనసాగుతుంది. ప్రేమ సంబంధాల్లో పరస్పర అవగాహన పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సఖ్యత ఉంటుంది. ఆరోగ్యపరంగా సాధారణ స్థితి ఉన్నప్పటికీ విశ్రాంతి అవసరం. ధైర్యంగా ముందుకు సాగితే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయి. రేపటి రోజున ఈ రాశివారు ముఖ్యంగా ఈ విషయం చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీరు పనిచేసే చోట ఒకరు మీకు హాని కలిగించడానికైతే ప్రయత్నిస్తున్నారు కావున జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు కొన్ని సమస్యలు రావచ్చు. మిమ్మల్ని నష్టపరచడానికైతే అన్ని రకాలు కూడా ప్రయత్నిస్తారు. కావున మీరు పనిచేసే చోట చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపటి రోజున ఈ రాశి వారి రకాలు కూడా శివారాధన రకాలు మేలు చేస్తుందండి. రేపటి రోజున శివాలయ దర్శనము మీకు అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంటుంది. మరి తెలుసుకున్న కానీ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.